జీవితంలో అన్నింటినీ అక్షయం చేసే పర్వదినమే అక్షయ తృతీయ. ఈ పుణ్యదినం వైశాఖ మాసంలో శుక్లపక్ష తదియ రోజు వస్తుంది. అత్యంత పుణ్యప్రదమైన ఈ రోజున వారం వర్జ్యం లాంటివి ఏవి చూడకుండా ఏ శుభకార్యమైనా జరుపుకోవచ్చు. అక్షయ తృతీయను గురించిన ప్రస్తావన మనకు భవిష్యత్ శివపురాణంలో ఉంది. కాగా అక్షయ తృతీయ మహత్యాన్ని గురించి స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడే ధర్మరాజుకు వివరించినట్లు భవిష్యత్ పురాణంలో చెప్పబడింది. అంతేకాకుండా ఈరోజు కృతయుగం ప్రారంభమైనట్లు విష్ణు పురాణంలో పేర్కొనబడింది. దానిని బట్టి ఈరోజు కృతయుగాది అంటే ఉగాది నాడు ఆచరించాల్సిన విధులను ఈనాడు ఆచరించాలని శాస్త్రవచనం. అక్షయ తృతీయ అక్షయమనగా క్షయం కానిది అంటే నశించలేనిది, శాశ్వతంగా ఉండేది, ఎప్పటికీ నిలిచిపోయేది అని అర్థం. ఈ రోజుకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ రోజునే విష్ణుమూర్తి లక్ష్మీదేవి వివాహం జరిగింది. విష్ణుమూర్తి అవతారమైన పరశురాముడు పుట్టినరోజు కూడా ఈ అక్షయ తృతీయ రోజే. అందుకే ఈ రోజుని పరశురామ జయంతిగా కూడా జరుపుకుంటారు. ఈ రోజే పరమశివుడి వరంతో కుబేరుడు సంపదలకు అధిపతిగా నియమించబడ్డాడు. ఈ రోజే పేదరికంలో ఉన్న కుచేలుడు శ్రీకృష్ణుని అనుగ్రహంతో ధనవంతుడిగా మారాడు. ఈ అక్షయ తృతీయ రోజే సింహాచలంలోని నరసింహస్వామి భక్తులకు నిజరూప దర్శనం ఇస్తారు. ఈ అక్షయ తృతీయ నాడే గంగాదేవి భూమిపైకి వచ్చిందని పురాణాలు చెప్తున్నాయి. వ్యాసుడు మహాభారతాన్ని వినాయకుడి చేత రాయించడం మొదలుపెట్టిన రోజు కూడా ఈ అక్షయ తృతీయ రోజే. అంతేకాకుండా ఈ అక్షయ తృతీయ రోజే మహాభారతంలో ధర్మరాజుకు అక్షయ పాత్రను దక్కించుకున్నారని పురాణాలు తెలుపుతున్నాయి. అక్షయ తృతీయ రోజే అన్నపూర్ణాదేవి జన్మించిన రోజు. పరమశివుడి వాహనమైన నందీశ్వరుడు కూడా ఈ రోజే జన్మించాడు. ఈ అక్షయ తృతీయ ఇన్ని ప్రాముఖ్యతలను కలిగి ఉన్నది కాబట్టే ఇంతటి విశిష్టతను సంతరించుకుంది. ఈ రోజుని పసిడి రాసుల పర్వదినంగా భావిస్తారు. అందుకనే ఈరోజు పసిడి కొంటే ఎప్పటికీ తరిగిపోకుండా పెరుగుతుందని ప్రజల విశ్వాసం. కానీ అక్షయ తృతీయ నాడు ఆచరించాల్సిన అసలైన ప్రధాన విధులు ఏంటో చూద్దాం. స్నాన హోమాలు. ఈరోజు తెల్లవారుజామునే శిరస్నానం ఆచరించాలి. గంగా స్నానం లేక గంగానదిని స్మరిస్తూ నదులు, కాలువలు, చెరువులు, బావులు అందుకు కూడా వీలులేని వారు ఇంటి వద్ద స్నానం ఆచరించి పూజా తర్పణాలను చేయవలెను. ఈరోజు సముద్ర స్నానం చేసి పితృతర్పణం చేయటం వలన కురుక్షేత్రంలో 1000 గోవులను దానం చేసిన ఫలితం లభిస్తుంది. తరువాత దేవతా పూజ చేయాలి. ఈనాడు శ్రీ లక్ష్మీ సమేత శ్రీ నారాయణుని, శ్రీ గౌరీ సమేత శ్రీ పరమేశ్వరునితో పాటు ఇష్టదేవతలను పూజించి శక్తి మేరకు నైవేద్యం సమర్పించాలి. ఈరోజు వివిధ దానాలు చేయాలని శాస్త్రవచనం. ప్రధానంగా విసనకర్రలు, లడ్లు దానం చేయాలి. అందువలన మరణానంతరం వైకుంఠం కానీ శివలోకం కానీ ప్రాప్తిస్తుంది. వీటికి తోడు నవధాన్యాలు, గోధుమలు, దధ్యోజనం, గొడుగులు, పాదరక్షలు, వస్త్రాలు, గోవులు, భూమి, బంగారం వంటివి దానం చేయాలి. ఎవరి శక్తిగా వారు దానం చేసుకోవాలి. దీనికి తోడు నీటితో నిండిన కొత్త కుండను దానం చేయవలెను. ఈ విధంగా ఈనాడు చేసే దానాలు అక్షయమై జీవితంలో అన్నింటినీ భగవంతుడు అక్షయం చేస్తాడు. అందుకు సంబంధించిన ఒక కథ పురాణాలలో ఉంది. దీనినే అక్షయ తృతీయ వ్రతకథగా కూడా చెప్పుకుంటారు. పూజానంతరం ఈ వ్రతకథను చదివినా విన్నా అనంతమైన ఫలితాలను పొందుతారు. పూర్వం నిర్గుణుడు అనే వ్యక్తి నియమానుసారం పితృదేవతలకు, వివిధ దేవతలకు పూజలు చేయటంతో పాటు నిత్యాహారం కోసం దాచుకున్న గోధుమలు, శనగలు, పేలపిండి, చెరుకు రసం, దద్దోజనం వంటివి కూడా ఈ అక్షయ తృతీయ రోజే దానం చేశాడు. ఈ విధంగా అక్షయ తృతీయ ఆచరించి ఫలితంగా మరుసటి జన్మలో నిర్ధనుడు కుశావతి నగరంలో రాజకుటుంబంలో జన్మించాడు. యువరాజుగా సకల సంపదలు అనుభవించాడు. తండ్రి అనంతరం సింహాసనం అధిష్ఠించి ధర్మబద్ధంగా పాలన చేస్తూ
తాను ఆచరించటంతో పాటు ప్రజలందరి చేత కూడా అక్షయ తృతీయను ఆచరింపచేశాడు. ఫలితంగా రాజ్యంలో అన్నీ అక్షయమై సుభిక్షంగా వర్ధిల్లింది. నిండు నూరేళ్లు జీవించిన తర్వాత నిర్ధనుడు మరణానంతరం వైకుంఠం చేరాడు. ఈ విధంగా అనంతమైన పుణ్య ఫలితాలను అక్షయ తృతీయ ప్రసాదించింది. ఎంతో విశిష్టత కలిగిన ఈ అక్షయ తృతీయ రోజున అందరూ నదీ స్నానం చేసి తమ శక్తి కొలది పూజలు దానాలు చేసుకొని సకల సంపదలు అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ మీ అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరొక ఆధ్యాత్మిక కథతో మళ్ళీ కలుద్దాం. ఓం నమో నారాయణాయ.